హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు మీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటేనే నెలంతా పండగ, సందడిగా ఇల్లంతా కళకళలాడుతూ మనం కూడా చాలా బిజీగా ఉంటాం. మనతంతా ఫుల్ సందడి హడావుడి, మన ఇంట్లో పూజలతో పాటు ఫ్రెండ్స్ అని తెలిసిన వాళ్ళ ఇంటికని వాయినం కోసం వెళ్తూ ఉంటాం. వాళ్ళు మన ఇంటికి వస్తూ ఉంటారు. సో నెలంతా సందడి మామూలుగా ఉండదు. సౌత్ స్టేట్స్లోనే చూడాలి హడావుడంతా. ఇంకా వీడియో విషయానికి వస్తే, శ్రావణ మాసం కోసం నా ఫుల్ హౌస్ డీప్ క్లీనింగ్ రొటీన్ నిన్న మన తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఛానల్లో అప్లోడ్ చేశాను కదా. మీరు ఎవరైనా చూడడం మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో లింక్ పిన్ కామెంట్లో పిన్ చేస్తాను, చూడండి. ఛానల్ నేమ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇంక ఇల్లంతా నిన్న క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ఈరోజు పూజా మందిరం, ఇంకా మనం పిల్లలు అడిగినప్పుడల్లా వాళ్ళకి సాఫ్ట్ టాయ్స్ కొనిచ్చేస్తూ ఉంటాం, కానీ వాటిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా మా పాప దగ్గర ఉన్న సాఫ్ట్ టాయ్స్ గురించి మీకు అందరికీ తెలిసిందే. వాటిని నేను మంత్లీ ఎలా మెయింటైన్ చేస్తాను అనేది కూడా చిన్న టిప్స్తో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మీరైతే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా, మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. వీడియో అయితే చాలా ముందుకు వెళ్ళిపోయింది కదా. ఇది థర్స్డే మార్నింగే 5 o'clockకి లేచి మొత్తం అంతా ఇల్లు క్లీనింగ్ అదంతా అయిపోయింది. ఇంకా గుమ్మ ముందు ముగ్గు పెట్టేసుకొని ఫస్ట్ అయితే వంట పని స్టార్ట్ చేశాను. నిన్న మీకు వీడియోలో చెప్పినట్టే మార్నింగ్ 4 o'clockకి లేచి ఎర్లీగా మందిరం క్లీనింగ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ బట్ నిన్నంతా ఇంటి క్లీనింగ్ చూశారు కదా, మామూలు పని కాదు. నాకు ఫుల్ టయర్డ్గా అనిపించి లేవలేకపోయాను. ఇంకా లంచ్ బాక్సుల కోసం రొటీన్ టైంకి అయితే లేవాలి కాబట్టి 5 o'clockకి లేచాను. ఆ 1 hour ముందు లేస్తే ఏమన్నా నాకు హెల్ప్ అయ్యేది, కానీ నేను రొటీన్ టైంకి లేవడం వల్ల నాకు ఇంకా ఎర్లీ మార్నింగ్ చేసుకోవడం కుదరలేదు. ఇంకా ప్రశాంతంగా మా వాళ్ళని స్కూల్కి ఆఫీస్కి పంపించాకే చేసుకుందామని ఇక్కడైతే వంట స్టార్ట్ చేసేసాను. ఇలా ఏదైనా ఎక్స్ట్రా పనులు బిజీగా తర్వాత చాలా పని మన కోసం వెయిట్ చేస్తుంది అన్నప్పుడు నేను మోస్ట్లీ సింపుల్ రెసిపీస్ పెట్టుకుంటాను. అప్పుడప్పుడు 1 pot మీల్ కూడా చేస్తూ ఉంటాను. కానీ బట్ ఈరోజు ఎందుకో వంకాయలు తెచ్చి చాలా రోజులైంది, గ్రీన్ కలర్ అవి పాడైపోతాయేమో అనిపిస్తుందని వంకాయ ఫ్రై చేసేసి సింపుల్గా ముద్దపప్పు చేశాను. పాప ఏమో తనకి లెమన్ రైస్ కావాలంది. ఇంక ఇద్దరి కోసం ఒకేసారి రైస్ పెట్టేసి తన కోసం లెమన్ రైస్ కలిపి స్కూల్కి పంపించేశాను. ఇంకా మా కోసం లంచ్లోకి ముద్దపప్పు వంకాయ ఫ్రై చేశాను. ఇంకంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ లంచ్. ఫాస్ట్గా ఈ పని పూర్తి చేసేసుకున్నా. వెనకాల మనకి వేరే ఎక్స్ట్రా క్లీనింగ్ పనులు కానీ ఇంట్లో ఏమన్నా ఎక్స్ట్రా పని ఉంది మనం రొటీన్గా చేసే పనులు కాకుండా అనుకున్నప్పుడు వేరే ఇంకొక పని ఏదన్నా కొంచెం తేలిక చేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది. కానీ దానికి అది అయిపోవాలి, దీనికి ఇది అయిపోవాలని అన్ని పర్ఫెక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే మనకి కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అదే స్మార్ట్ హోమ్ మేకింగ్ అంటే ఏ రకంగా మన పని మనం ఈజీ చేసుకోవాలి అనేది మనమే ఆలోచించుకోగలగాలి. ఎందుకంటే మన కోసం ఆలోచించే వేరే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి. ఫైనల్గా ఇదైతే మా వారి లంచ్ బాక్స్ భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా మా వారు వెళ్ళగానే 1 minute కూడా టైం వేస్ట్ చేయకుండా ముందు కిచెన్ క్లీన్ చేసేసుకొని మందిరం క్లీనింగ్ దగ్గరకు వచ్చేసాను. చూడ్డానికి ఇంత చిన్నగా కనిపిస్తాయి, పటాలు ఎక్కువ ఉన్నట్టు ఉంటాయి, విగ్రహాలు తక్కువే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కూడా. కానీ ఈజీగా 2 hours నుంచి 2.5 hours పట్టేస్తుంది. నేను మందిరం దగ్గరికి వచ్చానంటే క్లీనింగ్కి మంత్లీ వన్స్, ఇంక తప్పదు. అసలు 6 months బ్యాక్ ఎలా ఉండేదంటే అంతా ఒకే రోజు చేసేసుకునేదాన్ని. అసలు ఏంటో రోజుకి ఓపిక తగ్గిపోతుంది అనిపిస్తుంది. మెయిన్ ఈ స్ట్రెస్ వల్ల అనుకుంటా, సరిగ్గా నిద్ర లేక వీక్గా అనిపిస్తుంది రోజంతా. ఇంకా దీన్ని ఎలా అయినా సరే మేనేజ్ చేయాలి. వీడియో పెట్టామా వదిలేసామా అన్నట్టు ఉండాలి. వీడియో కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే ఆ స్ట్రెస్తో నాకు అసలు, మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ వీక్లో ఒక 2 days కూడా సరిగ్గా పడుకోవట్లేదు. ఇంకా 2 days కూడా ఎలా అంటే ఇంకా ఫుల్ టయర్డ్ అయిపోయి ఏదో నిద్ర పట్టేస్తుంది, కానీ అదర్వైజ్ ఏదో ఒక ఆలోచనలు అన్నట్టు ఉంటుంది. దానివల్ల ఫుల్ బాడీ వీక్ అయిపోవడం వల్ల
ఇలా స్ప్లిట్ చేసేసాను నేను క్లీనింగ్ని. అంతకుముందు ఏంటంటే ఎర్లీ మార్నింగే లేచి మొత్తం ఒకటే రోజు ఫినిష్ చేసేసి ఆఫ్టర్నూన్ నుంచి కానీ లేకపోతే అంటే నేను చేసే క్లీనింగ్ మంగళవారం శుక్రవారం రాకుండా ఉంటే మందిరం క్లీన్ చేసుకోవచ్చు అనుకుంటే ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ స్నానం చేసేసి మొత్తం క్లీన్ చేసుకొని ఈవినింగ్ దీపం కూడా పెట్టుకునేదాన్ని. బట్ ఇప్పుడు అలా చేసుకోవట్లేదు. ఇంక నిన్న బుధవారం ఆ పని అంతా సరిపోయిందిలేండి. అందుకని ఇంక ఇది గురువారంకి అయితే షిఫ్ట్ చేశాను. స్ట్రెస్ని తగ్గించుకోవడానికి చాలామంది చాలా చేస్తూ ఉంటారు కదా. నాకేదన్నా స్ట్రెస్ బస్టర్ ఉందంటే నేను డైలీ హాఫ్ అన్ అవర్ పూజ చేసుకుంటాను కదా. ఆ టైం నాకు అసలు చాలా బాగా అనిపిస్తుంది. అంటే నేను రోజంతా దేని గురించి ఎంత ఆలోచించినా సరే ఆ హాఫ్ అన్ అవర్ మాత్రం ఇంకా అలాంటి థాట్స్ ఏం రావు. ఈవెన్ యూట్యూబ్ గురించి కూడా ఒక్కొక్కసారి నేను దేవుడి ముందు కూర్చొని కూడా అసలు ఏమీ అడగను, అలా కూర్చొని చూస్తూ ఉంటాను. ఆ టైంలో అట్లీస్ట్ నాకు ఎందుకు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా నాకు రిజల్ట్ రావట్లేదు అని కూడా అడగాలనిపించదు. ఎందుకో మరి అర్థం కాదు. ఇంకా ఫుల్ అసలు ఏం గుర్తురావు అనమాట. ఈ కోరికలు కోరుకోవాలి, ఇది అడగాలి, దీన్ని గురించి టార్గెట్ పెట్టాలి దేవుడికి, ఇలాంటివి ఏం గుర్తురావు అసలు. విడిగా ఆ సక్సెస్ గురించి అంత బాధపడుతూ ఉంటాను కదా. ఆయన ముందు కూర్చొని పూజ చేస్తున్నప్పుడు అడగాలి కదా, అడిగితేనే కదా అవుతుంది. ఏంటో మరి ఆ టైంలో అడగాలనిపించదు. అయినా హార్డ్ వర్క్ చేయడమే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ స్వామి ఆ అమ్మవారు మనల్ని ఏ రోజు అనుగ్రహించాలని అనుకుంటారో ఆ రోజే అది మనకి లక్ రూపంలో సక్సెస్గా వస్తుంది. సో ఇంకా దానికోసం వెయిట్ చేస్తూ ఉండడమే. దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు మాత్రం నేను చదువుకునే శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ అవి ఎలా చదువుతున్నాను అనే దాని మీదే నా కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. ఫైనల్గా అన్నీ చదివేశాక రోజు నేను నమస్కారం చేసుకునేది ఒకటే, నేను చదివిన వాటిలో ఏమన్నా ఉచ్చారణ లోపాలు ఉంటే నన్ను క్షమించు స్వామి అని. అది మీరు కూడా తప్పకుండా చెప్పండి. ఎందుకంటే మనం రోజు శ్లోకాలు చదివేవే అయినా సరే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి అలా తప్పులు చదివేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఏంటంటే చివరిలో ఒకసారి ఉచ్చారణ లోపాలన్నిటికీ నన్ను క్షమించు స్వామి అని ఒక నమస్కారం చేసుకుంటే స్వామి లేదా అమ్మవారు ఎవరైనా సరే మనల్ని ఎక్స్క్యూజ్ చేసేస్తారు. ఇంకా ముందు పాతవి పువ్వులు అవన్నీ తీయలేదు కదా, అవన్నీ తీయడం కోసమని ఫస్ట్ అయితే పటాలన్నీ తీసేస్తున్నాను. ఆ తర్వాత నిర్మాల్యం అవన్నీ తీసేసి, మీకు ఫస్ట్ నుంచి తెలిసిందే కదా పూజా మందిరంలో లైనర్ యూస్ చేస్తాను కదా, ఇవి 2 సెట్స్ ఉంటాయి. ఇవి కూడా కర్టన్స్ మిగతా వాటిలానే. ఇప్పుడు తీసినవి ఏంటంటే ఈరోజు వాష్ చేసుకుంటాను. ఒక సెట్ ఆల్రెడీ లాస్ట్ మంత్ చేంజ్ చేసినప్పుడు వాష్ చేసి పెట్టి ఉంటుంది కదా, దాన్ని ఈరోజు ఫ్రెష్గా వేసుకుంటా. ఇంకా అన్నీ తీసేసిన తర్వాత వెట్ వైప్ తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీన్ని డ్రై అవ్వడానికి టైం ఇస్తాను నేను. వుడ్ కదా, తడి మీద అది మీరు బ్లౌజ్ పీస్ అవ్వచ్చు, లైనర్ అవ్వచ్చు, లేదా మీరు ఏది యూజ్ చేసినా సరే అది యూజ్ చేయకపోవడం మంచిది. మంచిగా నీట్గా డ్రై అయింది అని చూసుకున్న తర్వాత స్ప్రెడ్ చేస్తే మంచిది. కాబట్టి ముందు వీటిని క్లీన్ చేసేసి మందిరాన్ని పక్కన పెట్టేసామంటే అది ఆరిపోతూ ఉంటుంది. ఈ గ్యాప్లో పటాలు ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకుంటాను. తర్వాత వాటికి బొట్లు పెట్టి లోపల పెట్టేసిన తర్వాత విగ్రహాలు క్లీన్ చేస్తాను. విగ్రహాల్లో కూడా వెండి ఉంటాయి కదా, వాటినేమో రూపేరీతో క్లీన్ చేస్తా. అది అప్పటికప్పుడు చేసేసినా సరిపోతుంది. ఇంకా ఇత్తడి రాగి ప్లేట్స్ విగ్రహాలు అవి ఉంటాయి కదా, అంటే విగ్రహాల కింద ప్లేట్ పెడతాం కదా, అవి వాటన్నిటిని మాత్రం కొంచెం చింతపండు, లైట్గా నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ, కొంచెం పీతాంబరి, వాటర్లో కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి కొంచెంసేపు నానపెట్టేస్తాను నేను ఈ పటాలు క్లీన్ చేసుకునే వరకు. అప్పుడు అవి నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. అన్నపూర్ణాదేవి విగ్రహం కానీ, కింద పెట్టే బౌల్, ఇంకా నా దగ్గర ఇత్తడి బాబావారు ఉన్నారు, ఇవన్నీ కొంచెంసేపు సోక్ చేసేసామంటే మనం ఎక్కువ స్క్రబ్ చేసే పని లేకుండా మంచిగా నీట్ అయిపోతాయి. ఎంతైనా మా దగ్గర 10 నిమిషాలే లేండి, నేను అంత కష్టపడి దాన్ని క్లీన్ చేస్తాను. నా దగ్గర రాగి పంచపాత్ర ఉంది, అందులో వాటర్ పెట్టుకుంటాం కదా మనం పూజ చేసేప్పుడు. నేను పీతాంబరితో తెల్లగా తోమి ఆరో వాటర్ పట్టుకొని తీసుకొచ్చి పెట్టుకుంటాను. నా పూజ అంతా పూర్తయి హారతి ఇచ్చే టైంకి అది డార్క్ కలర్లోకి రావడం స్టార్ట్ అయిపోద్ది. అంత గుడ్ క్వాలిటీ ఎయిర్ అనమాట మా దగ్గర. ఇంకా అవి ఎంత క్లీన్ చేసినా కూడా 1 డేనే. ఈవెన్ సిల్వర్ కూడా ఏంటంటే నేను రూపేరీతో క్లీన్ చేసినప్పుడే ఆ మాత్రం షైన్ ఉంటుంది. ఒక 10 డేస్ అలా అన్నా కానీ, లేకపోతే మళ్ళీ అది నార్మల్ అయిపోతూనే ఉంటుంది గాలికి. ఇంకా చాలామంది పూజల విషయంలో చాలా అనుమానాలు పెట్టుకుంటారు. నేను పూజ కరెక్ట్గా చేస్తున్నానా లేదా, ఇలానే చేయాలా, ఇంకెలా చేయాలి. నేను ఇప్పుడు నా దగ్గర టైం ఉంది కాబట్టి హాఫ్ అన్ అవర్ కూర్చొని నేను చేసుకోవాలనుకున్న విధంగా పూజ చేసుకుంటున్నాను. నేను వర్క్ చేసే టైంలో 2 మినిట్స్ క్విక్ పూజ చేసి వెళ్ళిపోయేదని తెలుసా. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే ఇంట్లో రోజు కంపల్సరీ దీపారాధన చేసుకొని స్వామికి ఒక నమస్కారం చేసుకొని వెళ్ళామంటే
ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఆ రోజంతా బాగుంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, ఇంట్లో పాజిటివ్గా ఉంటుంది. దీపం వెలుగుతూ ఉండడం వల్ల అగరబత్తి స్మెల్ అది మార్నింగే చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆఫీస్కి వెళ్ళే టైంలో అయినా ఒక్క 2 మినిట్స్ టైం తీసుకొని డైలీ దీపారాధన చేసుకున్నారంటే ఆ డిఫరెన్స్ మీరే చూస్తారు. చాలామందికి మార్నింగ్ కుదరకపోవచ్చు. ఇలా మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటున్నప్పుడు మా దగ్గర ఉరుకులు పరుగులు నేను చూస్తూ ఉంటాను కదా, పిల్లలతో పాటే 7:30 7:45కి పరిగెట్టేసేయాలన్నప్పుడు ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. మీ డేని ప్రీపోన్ చేయగలిగి దేవుడి కోసం ఒక 5 మినిట్స్ తీస్తాం అంటే ఓకే. కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ ముందు రోజు నైటే చేసి పెట్టేసుకోండి. అంటే పూలు రెడీ చేసి పెట్టుకోవడం, ఒక బాక్స్లో దీపారాధన కుందులు అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని రెడీగా ఉంచుకున్నారంటే ఎక్కువసేపు పట్టదు కదా, వెలిగించేసి నమస్కారం చేసుకొని వెళ్ళొచ్చు. లేదు కుదరలేదు అంటే ఈవినింగ్ వచ్చాకైనా సరే చక్కగా స్నానం చేసి దీపారాధన చేసుకోండి. మీకే ఇంట్లో పాజిటివ్గా ఉంటుంది అలా చేసుకుంటే, అంతే. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి డైలీ పూజ చేయడం వల్ల. నేను ముందు చెప్పినట్టే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, మీకు స్ట్రెస్ అనేది బాగా తగ్గుతుంది. ఎప్పుడైనా పూజ చేసిన తర్వాత మీరు దేవుడి ముందు జస్ట్ ఒక 2 మినిట్స్ కూర్చొని ఆ వెలుగుతున్న దీపారాధన చూస్తూ ఉండండి. ఆ టైంలో మీకు ఎంత స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అన్నీ మర్చిపోతారు. నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను అది, అందుకే మీకు చెప్తున్నా, మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంక ఇలా డైలీ ఇంట్లో పూజ చేసుకుంటూ మనం దేవుణ్ణి నమ్మడం స్టార్ట్ చేసామంటే మీకు తెలియకుండానే మీలో మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ అవుతుంది. అంటే చాలామంది చాలా విషయాలకి, కొంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి డైలీ దేవుడికి నమస్కారం చేసుకొని దీపారాధన చేయడం వల్ల దేవుడు మనకి తోడుగా ఉన్నారు అనే భావంతో ఆ దైవం అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో మీకే పెరుగుతుంది. అండ్ మంచి డిసిప్లిన్ కూడా డెవలప్ అవుతుంది. రోజు పూజ చేయడం స్టార్ట్ చేస్తే అది ఒకే టైంకి చేయడానికి ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. నాకు కార్తీక మాసం 1 మంత్ మాత్రం అసలు ఎంత సిస్టమేటిక్గా డిసిప్లైన్డ్గా ఉంటుందంటే, కంపల్సరీ కార్తీక దీపం మార్నింగ్ టైంలోనే పెట్టాలి కదా, అంటే సూర్యోదయం అవ్వకముందే. కాబట్టి అదంతా ఆ మంత్ అంతా ఒక డిసిప్లైన్డ్గా ఉంటుంది. మిగతా రోజుల్లో కొంచెం అటు ఇటు అయినా సరే రోజు ఆల్మోస్ట్ నా పూజ కూడా ఒకే టైంకి అవుతుంది. మా వాళ్ళు వెళ్ళగానే చేసుకుంటాను కాబట్టి అదే 8 to 8:30 8:45 మధ్యలో అయితే అవుతుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ చేసుకోగలిగితే బాగుంటుంది. అలా కుదిరిన రోజుల్లో అలా చేసుకుంటాను. కానీ దేనికోసమైనా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. మళ్ళీ జ్యోతి ఇలా చెప్పేసింది అని మీరెవరు దానికోసం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా టైం తీసుకోండి. డేని కొంచెం ప్రీపోన్ చేయండి. డేలో మనకి 24 అవర్స్ ఉన్నాయి, అన్ని పనులు మేనేజ్ చేస్తున్నాం, దేన్ని అవాయిడ్ చేయట్లేదు, 3 times ఫుడ్ కూడా తింటున్నాం, ఇంకా రోజులో ఫోన్ ఎంతసేపు చూస్తున్నాం అనేది ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకొని అందులోంచి దేవుడికి 5 మినిట్స్ ఎలా ఇవ్వగలం అనేది కూడా ఆలోచించండి. ఎవరన్నా నిత్య దీపారాధన చేసుకోకుండా కుదరట్లేదు అని ఫీల్ అవుతున్నట్లయితే ఫస్ట్ అలా స్లోగా నేను చెప్పినట్టు స్టార్ట్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా దేవుడి కోసం మీరే టైం తీస్తారు. మార్నింగ్ లేదా ఈవినింగ్ ఏ టైంలో కుదిరితే ఆ టైంలో చేసుకోండి. 2 పూట్ల చేసుకున్నా కూడా మంచిదే. ఇంతకీ మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా కంటెంట్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మీ హైపే నా మోటివేషన్. మీరు హైప్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి యూట్యూబ్ మన వీడియోస్ని రికమెండ్ చేస్తుంది. ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఏమన్నా స్పెషల్ రెసిపీస్ చూడాలనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో లైవ్ అయినప్పటి నుంచి నేను మీ లవ్లీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. పెద్ద పెద్ద లెందీ కామెంట్స్ టైప్ చేసే టైం లేకపోయినా సరే ఒక చిన్న హార్ట్ అయినా మీ కామెంట్ రూపంలో నా దగ్గరికి పంపించండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా మొత్తం క్లీనింగ్ అయిపోయింది. పటాలు కూడా నేను వెట్ వైప్తోనే క్లీన్ చేసుకుంటానండి. చాలా ఈజీ అయిపోద్ది. డ్రై క్లాత్, వెట్ క్లాత్ అని 2-3 రకాల క్లాత్లు మెయింటైన్ చేయడం, మళ్ళీ వాటిని వాష్ చేయడం, పక్కన పెట్టడం, ఇవన్నీ లేకుండా ఈజీగా అయిపోద్ది వెట్ వైప్తో పని. నాకైతే ఇది ఈజీగా అనిపించింది, ఫాలో అవుతున్నాను. ఇంకా ఎవరిష్టం వాళ్ళది, ఎవరిని మనం ఏ విషయానికి ఫోర్స్ చేయకూడదు. ఇంకా అలా పటాలన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత మందిరం కూడా మంచిగా డ్రై అయిపోయింది కదా, లైనర్ అవన్నీ వేసేసుకొని ఇంకా గంధం కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటాం మేము. కొంతమంది పసుపు కుంకుమ కూడా పెడుతూ ఉంటారు. మేము కింద బేస్ గంధం పెట్టి దాని మీద కుంకుమ బొట్టు అయితే పెడతాం. ఇంకా అందరికీ డాట్సే, అంటే చుక్కలు, కింద గంధం చుక్క పెట్టి పైన కుంకుమ పెడతాను. కొంతమంది శివునికి అడ్డనామాలు, మన వెంకటేశ్వర స్వామికి మామూలు గోవిందనామాలు ఇలా పెడుతూ ఉంటారు. నేను అలా ఏం లేదు, అందరికీ ఒకే టైప్ ఆఫ్ బొట్లు, రౌండ్ బొట్లే పెట్టుకుంటాం. అమ్మ వాళ్ళ ఇంట్లో అంతే.
అత్తయ్య వాళ్ళు కూడా అంతే కాబట్టి నేను అదే ఫాలో అవుతాను. ఈ దేవుడికి ఇలా పెట్టాలి అనేం లేదు, అందరికీ నార్మల్గా ఒకే టైప్ ఆఫ్ బొట్లు అయితే పెట్టేస్తా. ఇంకా పటాలన్నీ క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టి సర్దేసిన తర్వాత విగ్రహాలు కూడా క్లీన్ చేసేసాను, అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను. మందిరం అంతా భలే నిండుగా ఉంది. ఇంకా పువ్వుల విషయానికి వస్తే ఈరోజు ఎల్లో చామంతి దొరకలేదు. నేను శ్రావణ మాసం అంతా ఎల్లో చామంతితో అమ్మవారికి పూజ చేసుకోవాలనుకున్నాను. ఫస్ట్ రోజే ఎల్లో చామంతి దొరకలేదు, చూడాలి ఫర్దర్ ఎలా ఉంటుందో. ఇంకా రోజెస్ కూడా లేవు, ఓన్లీ వైట్ చామంతి అవైలబుల్ ఉంది. అవి కూడా క్వాలిటీ అంత బాగాలేదు, వచ్చే వరకు తెలియదు కదా మనకి ఇంకా. సో ఇంకా నేనైతే అవి తెప్పించుకున్నాను. అండ్ ఇక్కడైతే పువ్వులు పెట్టి అలంకరిస్తున్నా. ఇంకా తర్వాత ఏముంది, మనం రోజు చేసుకున్నట్టే రెగ్యులర్గా దీపారాధన చేసుకోవడమే. ఈరోజు థర్స్డే కాబట్టి సచ్చరిత్ర పారాయణ ఒకటే స్పెషల్, ఇంకా మిగతావన్నీ రొటీన్గా రోజు చేసుకున్నట్టే పూజ. ఇంతకీ వరలక్ష్మి వ్రతం పనులు ఎంతవరకు వచ్చాయి? షాపింగ్ అయిపోయిందా? గోల్డ్ షాపింగ్ ఏమన్నా చేస్తున్నారా? గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి? తగ్గాయా పెరిగాయా? నా శారీ షాపింగ్ అయితే నేను వెళ్ళినప్పుడే తెచ్చేసుకున్నాను కదా, ఇంకా స్పెషల్ షాపింగ్ ఏమి ఉండదు. వీకెండ్లో కొంచెం హడావుడిగా ఉంటుంది, పూజ ప్రిపరేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, ముత్తైదులకు ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్, ఏదన్నా గిఫ్ట్ అలాంటివన్నీ తేవాలి కాబట్టి ఆ షాపింగ్ పనులు అవైతే ఉన్నాయి. ఈ వీకెండ్లో వీడియోస్ అన్నీ రికార్డ్ చేసి మీతో షేర్ చేస్తాను. పనులు ఎంతవరకు వచ్చాయి? మీరు వరలక్ష్మి వ్రతం ఆ రోజే చేసుకుంటున్నారా, లేక కుదరక ఏమన్నా పోస్ట్పోన్ చేసుకుంటున్నారా అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ శ్రావణ మాసం స్టార్ట్ అయిన రోజే మీకు చెప్తున్నా, మీ వరలక్ష్మి వ్రతం ఫొటోస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ ఉంది, అక్కడ నాకు డిఎం చేయండి. నేను మన అందరి వరలక్ష్మి వ్రతం ఫొటోస్ అన్నీ ఒక షార్ట్గా కానీ లేదా లాంగ్ వీడియోలో కానీ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మీ ఫోటో షేర్ చేయండి. మీ అమ్మవారిని చూడడానికి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఫైనల్గా మన పూజ అయితే పూర్తయిపోయింది. మీరు కూడా నమస్కారం చేసుకోండి. ఆ బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మామూలు క్లీనింగే 2 అవర్స్ అలా పట్టేస్తుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ పూజ, ఇవాళ బుక్ చదవడం ఎక్స్ట్రా, ఇంక ఇవన్నీ పూర్తయిపోయినాయి. నేను నా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇప్పుడైతే మా అమ్మాయి సాఫ్ట్ టాయ్స్ క్లీన్ చేయడానికని తీసుకొచ్చేసా. ఇందులో మా బన్నుగడు కూడా ఉంటాడు చూసారా. నావి అంత డైటీగా ఏమి ఉండవు, ఎందుకంటే నేను ఎవ్రీ మంత్ కంపల్సరీ క్లీన్ చేస్తాను వీటిని కూడా. ఇల్లు డీప్ క్లీన్ చేసినప్పుడు వాషింగ్ మిషన్లోనే వేసేస్తాను. వాషింగ్ మిషన్లో మీరు నార్మల్ వాష్ కాకుండా డెలికేట్ వాష్ పెట్టేసుకున్నారంటే మంచిగా క్లీన్ అయిపోతాయి. కాకపోతే మరీ వాటిని ఎక్కువ డర్టీగా అయ్యే వరకు వెయిట్ చేయకుండా మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే బాగుంటుంది. ఈ సాఫ్ట్ టాయ్స్ చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత ఫాస్ట్గా అంత ఎక్కువగా డస్ట్ అక్యుములేట్ చేసేసుకుంటాయి. వీటి మీద చాలా డస్ట్ ఉంటుంది. పిల్లలు చాలా ప్రేమగా వాటిని దగ్గరికి తీసుకొని ఆడుకుంటూ ఉంటారు కదా. సో వాటిని మెయింటైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే మనదే. ఇంకా చాలా ఉన్నాయి మా పాప దగ్గర, అన్నీ నేను నీట్గా వాష్ చేసేసి ప్యాక్ చేసేసి చాలా వరకు పైన పెట్టేశాను. ఇంక ఇవి రెగ్యులర్గా తన దగ్గర ఉంచుకుంటుంది కాబట్టి వీటిని మాత్రం ఇప్పుడు శ్రావణ మాసం అనే కాదు, ఎవ్రీ మంత్ డీప్ క్లీనింగ్ చేసుకుంటాను కదా, ఆ టైంలో ఇలా వాటిని కూడా వాష్ చేసేసి మంచిగా ఎండలో పెట్టేసుకున్నామంటే డ్రై అయిపోతాయి. డెలికేట్ వాష్ సెలెక్ట్ చేసుకొని మీ మిషన్లో వాటర్ లెవెల్ మాత్రం ఫుల్ పెట్టేయండి, మంచిగా వాటర్తో క్లీన్ అయిపోద్ది. అండ్ నార్మల్ లిక్విడ్ డిటర్జెంట్ అండ్ కండిషనర్ యూస్ చేస్తాను, మంచి స్మెల్ వస్తూ బాగుంటాయి. ఇంక ఇవన్నీ అయితే నిన్న క్లీన్ చేసిన కర్టన్స్, సోఫా కవర్స్ అవన్నీ వాష్ అయిపోయి వచ్చేసినాయి కదా, వాటన్నిటిని తీసి ఫోల్డ్ చేసేసాను. ఇలా ఒక డెడికేటెడ్ షెల్ఫ్ అయితే నేను ఎక్స్ట్రా మెయింటైన్ చేస్తా అన్నాను కదా, వాటి కోసం ఉంటుంది. ఇంకొక ఎక్స్ట్రా సెట్ ఉంటుంది కాబట్టి ఒక సెట్ ఆల్రెడీ వేశాను కదా, కర్టన్స్ ఇంకో సెట్ ఉంటాయి. ఇప్పుడు వాష్ అయ్యి వచ్చిన సెట్ కూడా ఇక్కడ పెట్టేసుకున్నామంటే నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి. మళ్ళీ 1 మంత్ వరకు నేను ఎలానో చేంజ్ చేయను కాబట్టి వీటితో నాకు పని ఉండదు. సోఫా కవర్స్, చైర్ కవర్స్ ఎప్పుడన్నా అవసరాన్ని బట్టి చేంజ్ చేయాలి అనుకుంటే మధ్యలో చేంజ్ చేస్తాను, మళ్ళీ వాష్ చేసినవి తీసుకొచ్చి ఇక్కడే సర్దేసుకుంటాను. ఇలా వీటిని మామూలు బట్టల్లో, బెడ్షీట్లో అలా కలిపేయడం కాకుండా మీ దగ్గర ఎక్స్ట్రా సెట్ మీరు మెయింటైన్ చేస్తున్నట్టయితే నాలాగా ఇలా దానికి ఒక సపరేట్ షెల్ఫ్ పెట్టేసి అందులో ఆర్గనైజ్ చేసేసుకున్నారంటే నీట్గా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేయొచ్చు. చిన్న చిన్న కుషన్ కవర్స్ దగ్గర నుంచి సోఫా కవర్స్, కర్టన్స్ అన్నీ నాకైతే ఇక్కడ సరిపోతాయి. ఈవెన్ చైర్ కవర్స్ కూడా నా దగ్గర 2 సెట్స్ ఉంటాయి కాబట్టి ఒక సెట్ వేస్తాను, ఇంకో సెట్ అయితే ఇక్కడ పెట్టేస్తాను. ఫైనల్గా అన్నీ సర్దేశాక ఇలా నీట్గా ఆర్గనైజ్డ్గా చూస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరే. ఇప్పటివరకు పడ్డ కష్టం అంతా మర్చిపోవచ్చు. ఇంకా నేను ఆ పని అంతా చేసుకొని వచ్చేసరికి వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది. 45 మినిట్స్ చూసారు కదా, మామూలుగా డెలికేట్ వాష్ 39 మినిట్స్ పడుతుంది. వాటర్ లెవెల్ పెంచాను కదా, సో ఫుల్గా 45 మినిట్స్ అయితే
అన్నీ క్లీన్ అయిపోయి వచ్చేసాయి. మేము ఇలా వాషింగ్ మిషన్లో వేయం మాకు ఇష్టం లేదు అనుకుంటే మీరు లిక్విడ్ డిటర్జెంట్లో కానీ షాంపూలో కానీ సోక్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసేసి అట్లీస్ట్ మీరు వాషింగ్ మిషన్లో స్పిన్ చేసుకోండి. అప్పుడు అవి సేమ్ డే డ్రై అయిపోతాయి. లేకపోతే ఎక్కువ వాటర్లో సోక్ చేసారంటే అవి వాటర్ని అబ్జార్బ్ చేసేసుకుంటాయి కదా, దానివల్ల 2-3 రోజులైనా కూడా ఈ టెడ్డీ బేర్స్ ఇలాంటి సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఆరవు. సో మీకు వాషింగ్ అలా ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే అట్లీస్ట్ స్పిన్ అన్న చేసుకోండి వాషింగ్ మిషన్లో. ఇదొక చిన్న టిప్. అందులో నేను రెగ్యులర్గా వాష్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను కదా, అంత డర్టీగా ఏముండవు, త్వరగానే క్లీన్ అయిపోతాయి. మీరు ఒకవేళ బాగా డర్టీగా అయిపోయాయి ఇప్పుడు క్లీన్ చేయాలి అనుకుంటే మాత్రం వాటిని కొంచెం హాట్ వాటర్లో అలా సోక్ చేసి కూడా మీరు వాషింగ్ మిషన్లో వేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇంక ఈ సాఫ్ట్ టాయ్స్ క్లీనింగ్తో మన వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది. మళ్ళీ మండే రోజు మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. శ్రావణ మాసం వ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మిస్ అవ్వకుండా చూడండి. మళ్ళీ మండే మిమ్మల్ని కలిసే వరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.